ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 12 నవంబర్ 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, పిల్లలైన మిమ్మల్ని అలంకరించేందుకు తండ్రి వచ్చారు. పవిత్రత అన్నిటికంటే గొప్ప అలంకారం. ప్రశ్న: పూర్తి 84 జన్మలు తీసుకునేవారి ముఖ్యమైన గుర్తులేవి? జవాబు: ఫస్ట్ పాయింట్, వారు తండ్రితో పాటు టీచర్, సద్గురు ముగ్గురిని స్మృతి చేస్తారు. తండ్రి స్మృతిలో ఉన్నప్పుడు టీచర్ను మర్చిపోవాలని కాదు, ముగ్గురిని స్మృతి చేసినప్పుడే కృష్ణపురానికి వెళ్ళగలరు, అనగా ఆది నుండి పాత్ర అభినయించగలరు. సెకండ్ పాయింట్, మాయా తుఫాన్లు వారినెప్పుడు ఓడించలేవు. ఓం శాంతి. తండ్రి మొదట పిల్లల్ని అడుగుతున్నారు. తండ్రి సన్ముఖంలో, టీచర్ సన్ముఖంలోనే కాక సద్గురు సన్ముఖంలో కూర్చుని ఉన్నామని మర్చిపోరు కదా. అందరూ స్మృతి యాత్రలో కూర్చుని ఉన్నారని బాబా అనుకోవటం లేదు. అయినా అర్థం చేయించటం తండ్రి కర్తవ్యం. ఇది అర్ధసహితంగా స్మృతి చేయటం. మన బాబా అనంతమైన తండ్రి, టీచర్, అంతేకాక పిల్లలందరినీ తప్పకుండా వెంట తీసుకెళ్లే సద్గురు కూడా అయ్యారు. పిల్లలను అలంకరించేందుకు తండ్రి వచ్చారు. పవిత్రతతో అలంకరిస్తూ వస్తారు. అపారమైన ధనరాశులను కూడా ఇస్తారు. మీరు వెళ్ళబోయే నూతన ప్రపంచం కొరకు ధనంనిస్తారు. పిల్లలు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. పిల్లలు నిర్లక్ష్యంతో మర్చిపోతారు. అందువలన ఉండవలసిన సంపూర్ణ ఖుషి తక్కువైపోతుంది. ఇటువంటి తండ్రి ఎప్పుడూ లభించరు. మనమంతా తండ్రి పిల్లలమని మీకు తెలుసు. వారు మనల్ని చదివిస్తున్నారు కాబట్టి వారు తప్పకుండా టీచర్ కూడా అయ్యారు. మన చదువు నూతన ప్రపంచమైన అమరపురం కొరకని మీకు తెలుసు. ఇప్పుడు మనం సంగమయుగంలో కూర్చుని ఉన్నాము. పిల్లలకు ఈ స్మృతి తప్పకుండా ఉండాలి. పక్కాగా స్మృతి చేయాలి. అంతేకాక ఇప్పుడు కంసపురం అసురీ ప్రపంచంలో ఉన్నామని కూడా మీకు తెలుసు. ఎవరికైనా సాక్షాత్కారం జరిగినా దానివలన ఎవ్వరూ కృష్ణపురంలోకి కానీ వారి వంశంలోకి కానీ వెళ్ళలేరు. తండ్రి, టీచర్, సద్గురు ముగ్గురిని స్మృతి చేసినప్పుడే వెళ్ళగలరు. ఇక్కడ ఆత్మలతోనే మాట్లాడుతున్నారు. ఆత్మనే చెప్తుంది, అవును బాబా, మీరేమో సత్యమే చెప్తున్నారు. మీరు తండ్రి కూడా అయ్యారు, చదివించే టీచర్ కూడా అయ్యారు. సుప్రీం ఆత్మ చదివిస్తుంది. లౌకిక చదువు కూడా ఆత్మయే శరీరం ద్వారా చదివిస్తుంది. కానీ అక్కడ ఆత్మ పతితమైనదే, శరీరం కూడా పతితమైనదే. ప్రపంచంలోని మానవులకు మేము నరకంలో నివసిస్తున్నామని తెలియదు. ఇప్పుడు మనం మన వతనానికి వెళ్తామని మీకు తెలుసు. ఇది మీ వతనం కాదు, ఇది రావణుని పరాయ వతనం. మీ వతనంలో అపారమైన సుఖం ఉంటుంది. మనం పరాయ రాష్ట్రంలో ఉన్నామని కాంగ్రెస్ వారు భావించరు. ఇంతకుముందు ముసల్మానుల రాజ్యంలో ఉండేవారం, తర్వాత క్రైస్తవుల రాజ్యంలో ఉన్నాం. ఇప్పుడు మనం మన రాజ్యంలోకి వెళ్తామని మీకు తెలుసు. మనం ఇంతకుముందు రావణ రాజ్యంను మన రాజ్యంగా భావించేవారం. అంతకంటే ముందు రామరాజ్యంలో ఉండేవారమని మర్చిపోయాం. తర్వాత 84 జన్మల చక్రంలోకి రావటం వలన రావణ రాజ్యంలోకి, దుఃఖంలోకి వచ్చి పడ్డాం. పరాయ రాజ్యంలో దుఃఖమే ఉంటుంది. ఈ జ్ఞానమంతా ఆంతరికంలో ఉత్పన్నమవ్వాలి. తండ్రి తప్పకుండా గుర్తుకొస్తారు. కానీ ముగ్గురిని స్మృతి చేయాలి. ఈ జ్ఞానం కూడా మనుషులే తీసుకోగలరు. జంతువులైతే చదువుకోవు. అక్కడ న్యాయశాస్త్రం మొదలైన చదువులేవీ ఉండవని కూడా పిల్లలైన మీరిప్పుడు అర్థం చేసుకున్నారు. తండ్రి ఇక్కడే మిమ్మల్ని సంపన్నులుగా చేస్తున్నారు. అలాగని అందరూ రాజులుగా అవ్వరు. వ్యాపారాలు కూడా ఉంటాయి, కానీ అక్కడ మీ వద్ద అపారమైన ధనం ఉంటుంది. నష్టపోయే నియమమే లేదు. దోచుకోవటం, చంపటం మొదలైనవి అక్కడ ఉండవు. దాని పేరే స్వర్గం. మేము స్వర్గంలో ఉండేవారం. తర్వాత పునర్జన్మలు తీసుకుంటూ క్రిందకు వచ్చామని ఇప్పుడు పిల్లలైన మీకు స్మృతి వచ్చింది. బాబా కథను కూడా వారికే తెలుపుతారు. 84 జన్మలు తీసుకొని వారిగా ఉంటే వారిని మాయ ఓడిస్తుంది. ఇది కూడా తండ్రి అర్థం చేయిస్తూ ఉంటారు. మాయ తుఫాన్లు ఎంతో పెద్దవి. చాలామందిని మాయ ఓడించే ప్రయత్నం చేస్తుంది. పోను మీరు చాలా చూస్తారు, వింటారు. తండ్రి వద్ద వారందరి చిత్రాలు ఉంటే మీరు ఆశ్చర్యపడినట్లు ఫలానా వారు
ఇలా ఇన్ని రోజులు వచ్చారు. తండ్రి వారైన తర్వాత మాయ తినేసింది అని చూపేవారు. మన్నించి మాయతో కలుసుకున్నారు. ఇక్కడ ఎవరైనా శరీరాన్ని వదిలితే వారు ఇదే ప్రపంచంలో వచ్చి జన్మ తీసుకుంటారు. మీరిప్పుడు ఈ సమయంలో శరీరాన్ని వదిలితే బాబాతో పాటు అనంతమైన ఇంటికి వెళ్తారు. అక్కడ బాబా, మమ్మ, పిల్లలు అందరూ ఉంటారు కదా. కుటుంబమే ఇలాగే ఉంటుంది. మూలవతనంలో తండ్రి, వారితో పాటు సోదరులందరూ ఉంటారు. ఇతర సంబంధాలేవీ ఉండవు. ఇక్కడ తండ్రి, వారితో పాటు సోదరులందరూ ఉన్నారు. తర్వాత వృద్ధి అవుతూ ఉంటారు. చిన్నమ్మ, మామ మొదలైన అనేక సంబంధాలు ఈ ప్రపంచంలో ఏర్పడతాయి. ఈ సంగం యుగంలో మీరు ప్రజాపిత బ్రహ్మకు చెందిన వారిగా అయ్యారు కనుక మీరు సోదరీలు. శివబాబాను స్మృతి చేస్తారు కనుక మీరంతా సోదరులు. ఈ విషయాలన్నీ బాగా గుర్తుంచుకోవాలి. కానీ చాలామంది పిల్లలు మర్చిపోతూ ఉంటారు. తండ్రి ఏమో అర్థం చేయిస్తూనే ఉంటారు. పిల్లలను ప్రేమించి తలపై కూర్చోపెట్టుకోవటం తండ్రి కర్తవ్యం. అందుకే తండ్రి నమస్తే నమస్తే అంటూ ఉంటారు. అర్థం కూడా తెలిపిస్తున్నారు. భక్తి మార్గంలోని సాధు సన్యాసులు మొదలైన వారెవ్వరూ మీకు జీవన్ముక్తికి మార్గం తెలియచేయలేరు. వారు ముక్తి కొరకే పురుషార్థం చేస్తూ ఉంటారు. వారు నివృత్తి మార్గానికి చెందినవారు. వారు రాజయోగంను ఎలా నేర్పించగలరు? రాజయోగం ప్రవృత్తి మార్గానికి చెందింది. ప్రజాపిత బ్రహ్మకు 4 భుజాలు చూపిస్తారు, అనగా ప్రవృత్తి మార్గం కదా. ఇక్కడ వీరిని తండ్రి దత్తత తీసుకొని బ్రహ్మ సరస్వతులు అని పేరు పెట్టారు. డ్రామాలో ఎలా నిర్ణయించబడిందో చూడండి. వానప్రస్థ అవస్థలోనే 60 సంవత్సరాల తర్వాత మానవులు గురువులను ఆశ్రయిస్తారు. అలాగే ఇక్కడ కూడా 60 సంవత్సరాల తర్వాత తండ్రి ఇతనిలో ప్రవేశించి తండ్రి టీచర్ సద్గురువుగా అయ్యారు. ఇప్పుడు నియమాలు కూడా చెడిపోయాయి. చిన్నపిల్లలను కూడా గురువు దగ్గరకు పంపుతారు. మీరు నిరాకారులు. ఆత్మలైన మీకు తండ్రి టీచర్ సద్గురువు కూడా అవుతారు. నిరాకార ప్రపంచాన్ని ఆత్మల ప్రపంచమని అంటారు. అలాగని ప్రపంచమే కాదని అనరు. దాన్ని శాంతిధామం అని అంటారు. అక్కడ ఆత్మలు నివసిస్తాయి. పరమాత్మకు నామరూప దేశ కాలాలు లేనిచో పిల్లలు ఎక్కడి నుండి వస్తారు? ఈ ప్రపంచ చరిత్ర భూగోళాలు ఎలా రిపీట్ అవుతాయో ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. చరిత్ర చైతన్యానికి సంబంధించింది, భూగోళం జడానికి సంబంధించింది. మనం ఎంతవరకు రాజ్యం చేస్తామో ఆత్మలైన మీకు తెలుసు. చరిత్ర గాయనం చేయబడుతుంది. దాన్ని కథ అని అంటారు. భూగోళం అంటే దేశానికి సంబంధించింది. చైతన్యంగా ఉన్నవారే రాజ్యపాలన చేస్తారు. జడ పదార్థమైతే రాజ్యంను పాలించదు. ఎంత సమయం నుండి ఎవరి రాజ్యం ఉండినది? క్రైస్తవులు భారతదేశంలో ఎప్పటి నుండి ఎప్పటి వరకు రాజ్యం చేశారో తెలుసు. కానీ ప్రపంచ చరిత్ర భూగోళాల గురించి ఎవ్వరికీ తెలియదు. సత్యుగం గడిచి లక్షల సంవత్సరాలైందని చెప్తారు. అందులో ఎవరు రాజ్యపాలన చేశారో, ఎంతకాలం చేశారో ఎవరికీ తెలియదు. దీనిని చరిత్ర అని అంటారు. ఆత్మ చైతన్యం, శరీరం జడం. మొత్తం ఆటంతా జడం, చైతన్యానికి సంబంధించింది. మానవ జీవితమే ఉత్పన్నమైందని గాయనముంది. జనాభా లెక్కలు కూడా మానవులదే లెక్కిస్తారు. జంతువులను ఎవరూ లెక్క పెట్టలేరు. మొత్తం ఆటంతా మీ పైన ఉంది. చరిత్ర భూగోళాలు కూడా మీరు వింటున్నారు. తండ్రి ఇతనిలో ప్రవేశించి మీకు అన్ని విషయాలు అర్థం చేయిస్తున్నారు. దీనిని బేహద్ చరిత్ర భూగోళం అని అంటారు. ఈ జ్ఞానం లేనందున మీరు చాలా తెలివిహీనులుగా అయ్యారు. మనుషులై ఉండి ప్రపంచ చరిత్ర భూగోళాలను తెలియకుంటే వారు దేనికి పనికి వస్తారు? ఇప్పుడు మీరు తండ్రి ద్వారా ప్రపంచ చరిత్ర భూగోళాలను వింటున్నారు. ఈ చదువు ఎంత బాగుంది! చదివించేది ఎవరు? తండ్రి చదివిస్తున్నారు. ఆ తండ్రే అత్యంత ఉన్నతమైన పదవినిప్పించేవారు. ఈ లక్ష్మీనారాయణులు మరియు వారితో స్వర్గంలో నివసించే వారి పదవి అత్యంత శ్రేష్టమైంది కదా. అక్కడ బ్యారిస్టర్ చదువు మొదలైనవి ఉండవు. అక్కడ కేవలం కళలు నేర్చుకోవలసి ఉంటుంది. ఆ కళలు నేర్చుకోకుంటే భవనాలు మొదలైనవి ఎలా నిర్మిస్తారు? పరస్పరంలో కళలు నేర్చుకుంటారు. లేకుంటే ఇన్ని భవనాలు మొదలైనవి ఎవరు నిర్మిస్తారు? వాటంతటికీ అవే తయారవ్వవు కదా. ఈ రహస్యాలన్నీ ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో కూడా నెంబర్ వార్ పురుషార్థానుసారం ఉంటాయి. ఈ చక్రం తిరుగుతూ ఉంటుందని,
ఇంత సమయం రాజ్యం చేసి మరలా రావణ రాజ్యంలోకి వస్తామని మీకు తెలుసు. రావణ రాజ్యంలో ఉన్నామని బయటి ప్రపంచం వారికి తెలియదు. బాబా రావణ రాజ్యం నుండి ముక్తులుగా చేయండి అని తండ్రిని పిలుస్తారు. కాంగ్రెస్ వారు క్రైస్తవుల రాజ్యం నుండి తమను ముక్తులుగా చేసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఓ గాడ్ ఫాదర్ మమ్మల్ని విడుదల చెయ్యండి అని పిలుస్తారు. స్మృతిలోకి వస్తోంది కదా. ఈ విధంగా ఎందుకు అంటున్నారో ఎవరికీ తెలియదు. ఇప్పుడు ఈ మొత్తం సృష్టిపై రావణ రాజ్యం ఉందని మీరు అర్థం చేసుకున్నారు. అందరూ రామరాజ్యం కావాలని కోరుకుంటారు. కానీ ముక్తులుగా ఎవరు చేస్తారు? గాడ్ ఫాదర్ ముక్తినిచ్చే మార్గదర్శకులై తీసుకెళ్తారని భావిస్తారు. భారతవాసులకు ఇంత తెలివి లేదు. మీరు పూర్తిగా తమో ప్రధానమై ఉన్నారు. ఇతరులకు ఇంత దుఃఖం లేదు, సుఖము లేదు. అందరికంటే ఎక్కువ సుఖంగా ఉండేవారు, ఎక్కువ దుఃఖంగా ఉండేవారు భారతీయులే. అంతా లెక్కాచారమే కదా. ఇప్పుడెంతో దుఃఖం ఉంది. ఓ గాడ్ ఫాదర్, లిబరేటర్ అని ధార్మిక పారాయణాలు పిలుస్తూ ఉంటారు. బాబా మీరు వచ్చి మా దుఃఖాలను హరించి సుఖధామంలోకి తీసుకెళ్ళమని మీ హృదయంలో కూడా ఉంది. వారేమో శాంతిధామానికి తీసుకెళ్ళమంటారు. కానీ మీరు శాంతిధామానికి సుఖధామానికి తీసుకెళ్ళమని అంటారు. ఇప్పుడు ఆ తండ్రి వచ్చి ఉన్నారంటే చాలా సంతోషం ఉండాలి. భక్తి మార్గంలో చెవులకు ఎంతో ఇంపుగా ఉంటుంది. అందులో సత్యమైన మాట ఒక్కటి కూడా లేదు. పిండిలో ఉప్పు వేసినంత ఉంది. చండికాదేవికి కూడా జాతర జరుగుతుంది. అయితే ఎందుకు జరుగుతుంది? చండిక అంటే ఎవరు? చండాల జన్మ కూడా ఇక్కడే తయారు చేసుకుని వెళ్తారని బాబా తెలిపించారు. ఇక్కడే ఉండి తాగి తిని ఏదైనా కొంత ఇచ్చి మళ్ళీ మేము ఇచ్చింది మాకు వాపస్ ఇవ్వమని అంటారు. మాకు ఇష్టం లేదు, ఒప్పుకోము అని అంటారు. సంశయపడి వెళ్ళిపోతే వారు ఎలా తయారవుతారు? ఇలాంటి చండికల జాతర కూడా జరుగుతుంది. కొంత సమయానికైనా సహాయకారులుగా అవుతే స్వర్గంలోకైతే వచ్చేస్తారు. భక్తులకు తెలియదు. జ్ఞానమైతే ఎవరి వద్ద లేదు. ఆ చిత్రాల గీత ద్వారా ఎంత ధనం సంపాదిస్తారు? ఈ రోజుల్లో చిత్రాలంటే అందరికీ ఇష్టమే. దాన్ని కళ అని అనుకుంటారు. దేవతల చిత్రాలు ఎలా ఉంటాయో మనుషులకేం తెలుసు? వాస్తవానికి మీరు ఎంతో ఫస్ట్ క్లాస్గా ఉండేవారు. తర్వాత ఎలా తయారయ్యారు? అక్కడ గుడ్డివారు, చెవిటివారు, వికలాంగులు ఎవ్వరూ ఉండరు. దేవతల్లో సహజమైన శోభ ఉంటుంది. అక్కడ సహజ సౌందర్యం ఉంటుంది. అందువలన తండ్రి కూడా అంతా అర్థం చేయించిన తర్వాత పిల్లలు తండ్రిని స్మృతి చేయండి అని చెప్తున్నారు. ఆ తండ్రి మాత్రమే కాదు, టీచర్ సద్గురువు కూడా అయ్యారు. 3 రూపాల్లో స్మృతి చేస్తే 3 వారసత్వాలు లభిస్తాయి. వెనక వచ్చేవారు 3 రూపాల్లో స్మృతి చేయలేరు. మళ్ళీ ముక్తిలోకి వెళ్ళిపోతారు. సూక్ష్మవతనం మొదలైన వాటిలో చూచేవన్నీ సాక్షాత్కార విషయాలని తండ్రి అర్థం చేయించారు. ఇక మిగిలిన చరిత్ర భూగోళాలన్నీ ఇక్కడివే. దీని ఆయువు గురించి ఎవరికీ తెలియదు. ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రి అర్థం చేయించారు. తర్వాత మీరు ఇతరులెవరికైనా అర్థం చేయించగలరు. మొట్టమొదట తండ్రి పరిచయంని ఇవ్వాలి. ఆ బేహద్దు తండ్రిని సుప్రీం అని అంటారు. లౌకిక తండ్రిని ఎవ్వరూ పరమాత్మ అని గాని సుప్రీం ఆత్మ అని గాని అనరు. ఒక్కరు మాత్రమే సుప్రీం. వారిని భగవంతుడని అంటారు. వారు జ్ఞానసాగర్లు కనుక మీకు జ్ఞానం నేర్పిస్తారు. ఈ ఈశ్వర్య జ్ఞానం సంపాదనకు మూలం. జ్ఞానంలో కూడా ఉత్తమం, మధ్యమం, కనిష్టం ఉంటాయి కదా. తండ్రి అత్యంత ఉన్నతులు కనుక ఈ చదువు కూడా అత్యంత ఉన్నతమైనది. పదవి కూడా ఉన్నతమైనదే. చరిత్ర భూగోళాలనైతే వెంటనే అర్థం చేసుకోగలరు. కానీ స్మృతి యాత్రలోనే యుద్ధం జరుగుతుంది. దానిలో ఓడిపోతే జ్ఞానంలో కూడా ఓడిపోతారు. ఓటమి చెంది పారిపోతే జ్ఞానంలో కూడా ఉండకుండా పారిపోతారు. ముందెలా ఉండేవారో అలాగే అయిపోతారు. ఇంకా అంతకంటే హీనంగా అవుతారు. తండ్రి ముందు మీ నడవడికల ద్వారా మీ దేహాభిమానం వెంటనే తెలిసిపోతుంది. బ్రాహ్మణుల మాల కూడా ఉంది. కానీ చాలామందికి ఇక్కడ ఎలా నెంబర్ వారుగా కూర్చుని ఉన్నామో తెలియదు. దేహాభిమానం ఉంది కదా. నిశ్చయం ఉన్న వారికి తప్పకుండా చాలా ఖుషి ఉంటుంది. ఈ శరీరాన్ని వదిలిన తర్వాత రాకుమారులుగా అవుతామని నిశ్చయం ఎవరికి ఉంది? అందరూ చేతులెత్తుతారు. పిల్లలకు ఇంత ఖుషి ఉంటుంది. మీ అందరిలో దివ్య గుణాలు పూర్తిగా ఉండాలి.
అప్పుడే నిశ్చయం ఉన్నట్లు తెలుస్తుంది. నిశ్చయ బుద్ధి అనగా విజయమాలలో కూర్చోబడతారు, అనగా చక్రవర్తులుగా అవుతారు. విదేశీయులంతా ఎక్కువగా ఆబూల వచ్చి రాజయోగాన్ని నేర్చుకోవాలని అభిలాషించే రోజులు తప్పకుండా వస్తాయి. ఇతర తీర్థయాత్రలకు వెళ్ళటం వదిలేస్తారు. భారతదేశ రాజయోగాన్ని నేర్చుకోవాలని కోరుకుంటారు. స్వర్గంను స్థాపన చేసేదెవరు? కల్పక్రితం జరిగి ఉంటే తప్పకుండా ఇప్పుడు కూడా మ్యూజియం తయారైపోతుందని పురుషార్థం చేస్తారు. ఇటువంటి ప్రదర్శని సదాకాలానికి ఏర్పాటు చేయాలనుకుంటున్నాము. 4-5 సంవత్సరాలకు భవనాలు లీజుకు తీసుకుని కూడా ఏర్పాటు చేయవచ్చు. భారతదేశంనే సుఖధామంగా మార్చేందుకు సేవ చేస్తున్నాము. ఇందులో అనేక మందికి కళ్యాణం జరుగుతుంది. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదా ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, అపారమైన సంతోషంలో ఉండేందుకు స్వయంగా ఆ భగవంతుడే మమ్మల్ని అలంకరిస్తున్నారు. వారు మాకు అనంతమైన ధన సంపాదనను ఇస్తున్నారు. నూతన ప్రపంచమైన అమర్పురం కొరకు మేము చదువుతున్నామని సదా స్మృతిలో ఉండాలి. సెకండ్ పాయింట్, విజయమాల్లో కూర్చోబడేందుకు నిశ్చయబుద్ధి గలవారై దైవీ గుణాలను ధారణ చేయాలి. ఇచ్చిన దాన్ని వాపస్ తీసుకోవాలనే సంకల్పం కూడా ఎప్పుడూ రాకూడదు. సంశయబుద్ధి కలవారిగా అయి మీ పదవిని పోగొట్టుకోరాదు. వరదానము: క్రోధీ ఆత్మలకు దయ యొక్క శీతలమైన జలం ద్వారా గుణదానంనిచ్చే వరదాని ఆత్మభవ. మీ ముందుకు ఎవరైనా క్రోధాగ్నితో కాలిపోతూ వచ్చినా, మిమ్మల్ని తిట్టినా, నిందించిన అటువంటి ఆత్మకు కూడా మీ శుభభావన, శుభకామన ద్వారా, వృత్తి ద్వారా, స్థితి ద్వారా గుణదానం ఇవ్వండి, లేక సహనశీలతా శక్తి యొక్క వరదానంనివ్వండి. క్రోధీ ఆత్మ పరవశంలో ఉంటుంది. అటువంటి పరవశ ఆత్మను దయా అనే శీతల జలం ద్వారా శాంతింపచేయండి. ఇలా చేయటం వరదాని ఆత్మలైన మీ కర్తవ్యం. చైతన్యంలో ఎప్పుడైతే మీలో ఇటువంటి సంస్కారం నిండుగా ఉంటుందో అప్పుడే మీ చెడచిత్రాల ద్వారా భక్తులకు వరదానం లభిస్తుంది. స్లోగన్: స్మృతి ద్వారా సర్వశక్తుల ఖజానాను అనుభవం చేసేవారే శక్తి సంపన్నులుగా అవుతారు. అచ్చా, ఓం శాంతి.